అందరికీ నా నమస్కారాలండి. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి ఫిఫ్త్ యూనిట్‌లో కరిక్యులమ్ వీటే అండ్ రెజ్యూమే అనే అంశం ఉంది. దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది యాక్చువల్‌గా డిగ్రీ ఫోర్త్ సెమ్ నుంచి తీసుకోబడిందండి. అంతకుముందు 2021 నుండి మారిన తర్వాత డిగ్రీ సెకండ్ సెమ్‌లోకి వచ్చేసింది. ఏప్రిల్ 2019లో అడిగిన ప్రశ్న ఏంటంటే రైట్ ఏ రెజ్యూమే ఆఫ్ పోస్ట్ ఆఫ్ రిసెప్షనిస్ట్. మనం కరిక్యులమ్ వీటే అయినా, రెజ్యూమే అయినా ఒకే రకంగా తీసుకుంటాం. ఒకే రకంగా రాస్తాం. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ లేకుండా. రెండిటికి పెద్ద తేడా ఏమీ ఉండదు. దయచేసి అది గమనించండి. మస్ట్ బి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఫ్లూయెన్సీ ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయి ఉండాలి. కరిక్యులమ్ వీటే అంటే 2 పేజీలకు మించి ఉంటుందండి. రెజ్యూమే అనేది 1 లేదా 2 పేజీల వరకే లిమిట్ అయి ఉంటుంది. కరిక్యులమ్ వీటే అంటే కోర్స్ ఆఫ్ లైఫ్ అని అర్థం. ఇక రాసేటప్పుడు మనం స్టార్ట్ చేయాలని జనరల్‌గా రిసెప్షనిస్ట్ అంటే ఆడవాళ్ళు కాబట్టి లేడీస్‌ని ఆడవాళ్ళ పేరు అనేది ఉపయోగించడం జరిగింది. కేరా అని మన అడ్రస్ ఏదో పిచ్చి అడ్రస్ రాసేస్తాం మామూలుగా. ఈమెయిల్ రాస్తాం. మీకు గనక ఈమెయిల్ ప్రత్యేకంగా లేకపోతే ఇక్కడ ఏదైతే పేరు రాసారో కామాలు, ఫుల్ స్టాప్‌లు ఏం లేకుండా kerani@gmail.com. ఇవి గుర్తుపెట్టుకోండి. పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్ రాయాల్సి ఉంటుంది. కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత అసలు మన లక్ష్యం ఏంటి? ఈ ఉద్యోగం మీకే ఇస్తారు. లక్ష్యం ఏంటి అంటే లుకింగ్ ఫర్ ఏ ఛాలెంజింగ్ పొజిషన్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్. మీ ఇన్స్టిట్యూషన్‌లో వచ్చి నేను కేవలం రిసెప్షనిస్ట్‌గా ఉండడం కాదు, ఓ మంచి పొజిషన్‌కి కూడా నేను ట్రై చేస్తాను. టు వర్క్ విత్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్. ఇచ్చిన ఏ జాబ్‌నైనా నేను డెడికేషన్‌తో అండ్ కమిట్మెంట్‌తో పనిచేస్తాను. పర్సనల్ ప్రొఫైల్. అంటే పర్సనల్ ప్రొఫైల్ అంటే ఏంటంటే ఇక మన పుట్టు పూర్వోత్తరాలనమాట. ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఈ పేర్లు అంటే ఏదో ఒకటి రాసేస్తారు. ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంది, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, హైటు, వెయిటు, విజన్. విజన్ అంటే కంటి చూపండి. దృష్టి అన్నమాట. కంటి చూపు బాగానే ఉంది అనేసి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వాళ్ళేం అడిగారో చూడాలి. ఇక్కడ మనకి చూడండి గ్రాడ్యుయేట్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్స్ అట్లాంటివి అనమాట. అంటే మనం విడిగా నేర్చుకోవాలి. అంటే జనరల్‌గా మన కాలేజీలో నేర్పించారనమాట ఈ ప్రొఫెషనల్ అనే క్వాలిఫికేషన్స్ అనేవి. విడిగా మనం ఏదో ఒక కోర్స్‌లో జాయిన్ అయ్యి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్డ్ ఫ్రమ్ సీబీఎస్ఈ, 12th కూడా సీబీఎస్ఈ నుంచి పాస్ అయినట్టు. అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ. మీకు రాసుకోవాలనుకుంటే మీ యూనివర్సిటీ మొత్తం పేరు రాసేయచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ ఫ్రమ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఈ విధంగా రాసేస్తారు. ఇక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నారు. కాబట్టి మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. డిటిపి ఇట్లాంటివి కూడా ఏదైనా కోర్సులు మీరు చేసి ఉంటే రాయొచ్చు. లేదా సింపుల్గా జావా, సి++, టర్బో ఇట్లాంటివి ఏదో ఒకటి రాసేసుకోవచ్చు. తర్వాత ఇంగ్లీష్ కూడా అడిగాడు కాబట్టి నేను ఇంగ్లీష్ కూడా ట్రైన్ అయ్యాను. ఎఫ్లు హైదరాబాద్లో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అనేది ఉంది హైదరాబాద్లో. అండ్ అక్కడ నుంచి నేను ఎఫ్లులో నేను ఇంగ్లీష్ కోర్స్ కూడా తీసుకున్నాను. లాంగ్వేజ్ తెలిసి తెలుగు, ఇంగ్లీషు. హాబీస్ అనేది చదువుకోవడం అనేదే నా హాబీ. ఏది అంటే యాక్చువల్గా లేకపోయినా వాచింగ్ సీరియల్స్ అయినా కానీ మనం రీడింగ్ బుక్స్ అనే పెడతాం అనమాట. ఇక రిఫరెన్స్ అంటే ఏందంటే తెలిసిన వాళ్ళు కొంతమంది పేర్లు రాయాలి. ఎందుకంటే మీ గుణగణాల గురించి వాకప్ చేస్తారనమాట. అందుకని అవైలబుల్ అపాన్ రిక్వెస్ట్. ఒకవేళ అడిగితే మేము అవి కూడా ప్రొవైడ్ చేయడానికి ఏమాత్రం వెనకడం మీరు కనుక్కోవచ్చని. ఈ సెంటెన్స్ మాత్రం మనం బట్టి పట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా నేను ఎటువంటి దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే అన్నీ చెప్పేశాను అని దీని అర్థం అనమాట. ఈ సెంటెన్స్ని మొత్తాన్ని కూడా మనం పట్టేసి రాయాల్సి ఉంటుంది. మన సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. చివరిలో ఎవరి పేరు అయితే రాసామో ఆ పేరుని సిగ్నేచర్ చేసేస్తాం. పైన కానీ కింద కానీ ప్రాబ్లం ఏం లేదు. ఇదండి కరికులం వీటి అయినా రెజ్యూమే అయినా మనం ఒకే రకంగా రాస్తాము. పెద్ద తేడా ఏముండదు. ఎందుకంటే విభిన్న దేశాల్లో వివిధ రకాలుగా వాటిని వాడుతూ ఉంటారు. కొన్ని దేశాల్లో 2 వాడుతుంటారు. అమెరికా లాంటి దేశాల్లో కరికులం వీటి అయితే అకాడమిక్ పర్పసెస్ అంటే పీజీ జాయిన్ అవ్వడం ఇట్లాంటి పర్పసెస్కి వాడుతూ ఉంటారు. అట్లా కాకుండా ఉద్యోగానికి సంబంధించి రెజ్యూమే అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే 2 కూడా ఒకే రకంగా రాసుకుంటాం. మీరు ఇంకా కావాలి కరికులం వీటే అంటే ఇంకా పెంచుకోవాలంటే ఇంకా మన బుక్స్ బొచ్చెడు ఉంటాయి. యాడ్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరిక్యులర్ యాక్టివిటీస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.